వెలుగు మన మీద ఎక్కడి నుంచి పడుతున్నా, సూర్యుడి నుంచి పడుతున్నా, చంద్రుడి నుంచి పడుతున్నా, మనం దీపం పెట్టుకున్నటువంటి నిప్పు మంట నుంచి పడుతూ ఉన్నప్పటికీ కూడా యదావిత్యగతం తేజ జగద్భాసయతే కిలం యచ్చంద్రమసి యజ్ఞౌ తత్తేజో విద్ధిమామకం. ఇదంతా కూడాను అక్కడి నుంచి ఆయన తర్వాత వాడి దగ్గరికి ఎలా వచ్చాడో, ఆయన దగ్గర నుంచి ఆయన తర్వాత వాడి దగ్గరికి ఎలా వస్తాడు, ఆయన దగ్గర నుంచి ఆయన తర్వాత వాడి దగ్గరికి ఎలా వస్తూ ఉంటాడు. వచ్చినప్పుడల్లా లైట్ ఏం చేస్తుందంటే ఇది కనిపించేట్టు చేస్తుంది తప్ప ఏ స్విచ్ వేస్తే లైట్ వెలుగుతుందో దానికి విధేయంగా దాస్యం చేసి వీడు స్విచ్ వేసుకోవాలి, అందులో లైట్ వెలగాలంటే. అతను బెక్కని కాలు ఉన్నది స్విచ్ అని అనుకోకూడదు. స్విచ్ యొక్క బెక్కలోనూ కాళ్ళలోనూ మనకు ఉన్నాం. మనకు లైట్ కావాలంటే చచ్చినట్టు లేచి వెళ్ళి మన స్విచ్ మనం వేసుకోవాలని తెలుసుకోవాలి. ఎలక్ట్రిసిటీ సాధించుకున్నటువంటి మానవుడు ఎలక్ట్రిసిటీని మానవుడు సాధించాడని పొరపాటు రాదు. దాని ధర్మములకు విధేయుడై వీడు ప్రవర్తించి ఎలక్ట్రిసిటీని ఆవాహనం చేసుకుని తెచ్చుకున్నాడని తెలుసుకోవాలి. ఏదైనా ప్రపంచంలో అంటే వెలుగు అనేది మానవుడికి జ్ఞానాన్ని ఇచ్చే వెలుగు ప్రతిదీ. అంటే గదిలో వెలుగు మన మీద పడుతున్నప్పుడు మనను వెలిగిస్తూ ఉన్నది, అంటే మనను వెలుగుగా చేస్తూ ఉన్నది. కానీ వెలుగు మనదిగా ఎన్నడూ అవటం లేదు. ఈ ఒక్క ముక్క గుర్తుంచుకోండి, ఎన్నడూ కూడా. వెలుగు మన మీద ఎక్కడి నుంచి పడుతున్నా, సూర్యుడి నుంచి పడుతున్నా, చంద్రుడి నుంచి పడుతున్నా, మనం దీపం పెట్టుకున్నటువంటి నిప్పు మంట నుంచి పడుతూ ఉన్నప్పటికీ కూడా యదావిత్యగతం తేజ జగద్భాసయతే కిలం యచ్చంద్రమసి యజ్ఞౌ తత్తేజో విద్ధిమామకం. ఇదంతా కూడాను నా తేజస్సు తెలుసుకో. నీ శరీరం నుంచి కూడా నేననే చేస్తూ యువతలకు వస్తుంది కనుక బయట ఉన్నటువంటి వెలుగు నీకోసం వస్తుంది అనుకుంటాను. నీకోసం రావటం లేదు, నిన్ను వెలిగించడానికి వస్తూ ఉంది. దాని ఏంటో నిన్ను దగ్గరికి తీసుకునేందుకు వస్తూ ఉన్నది. అందుచేత బ్రహ్మాది అంటే బ్రహ్మను తెలిసినటువంటి వాడు కనుక ఒకడు అక్కడ ఉన్నట్లయితే వాడి ద్వారా బ్రహ్మ వ్యాపిస్తూ ఉంటాడని తెలుసుకో. ఉన్నది బ్రహ్మే కానీ వాడు లేడని తెలుసుకో. ఒక బల్బులోంచి లైట్ పడుతూ ఉన్నప్పుడు లైట్ ఉన్నది కనుక దానికోసం బల్బు ఉన్నది, కానీ బల్బుకి అస్తిత్వం లేదని తెలుసుకో. లైట్కి అస్తిత్వం ఉంది కనుక లైట్ కోసం ఫిలమెంట్ పెట్టాము, లైట్ కోసం బల్బు పెట్టాము, లైట్ కోసం తీగలు పెట్టాము కనుక లైట్ వెలుగుతూ ఉన్నది, బల్బును వెలిగిస్తూ ఉన్నది. లైట్ కోసం బల్బుకి అస్తిత్వం కలిగినట్లు కనిపిస్తూ ఉన్నది, కానీ లైట్ వెలిగితేనే బల్బుకి అస్తిత్వం. మనందరూ కూడా అట్లాగే అస్తిత్వం ఉన్నాయి. బ్రహ్మ తెలిసినటువంటి వాడు ఏం చేస్తున్నాడు? పరం ఆప్నోతి, పరబ్రహ్మను పొందుతున్నాడు. ఎవరి ఎందుకు పొందుతున్నాడో, ఎవరైతే విని నేర్చుకుంటున్నాడో వారి ఎందుకు పొందుతున్నాడు. ఎవరైతే చెబుతున్నాడో వాటి నుంచి వ్యాపిస్తూ ఉన్నటువంటి పరబ్రహ్మము ఎవరైతే వింటున్నాడో వాడి ఎందుకు వ్యాపిస్తూ ఉన్నాడు, వీడు వాడవుతున్నాడో వాడిని పొందుతున్నాడు. అనగా చెబుతూ ఉన్నవాడు వింటూ ఉన్నవాడిని పొందుతున్నాడు. ఎందుకంటే చెబుతూ ఉన్నవాడిలోకి వింటూ ఉన్నటువంటి వాడిలోకి వ్యాపిస్తూ ఉన్నాడు కనుక పిల్లకాలువలు చేస్తే నది ఎలా అయితే ఆ పిల్లకాలువలను పొందుతూ ఉన్నదో అలా పరబ్రహ్మము అందరినీ పొందుతూ ఉన్నాడు. బ్రహ్మది పరం ఆత్మనోది కనుక బ్రహ్మ విద్య తెలిసిన వాడు పరబ్రహ్మమును పొందుతాడు. చెట్టెక్కినట్టు మేడెక్కినట్లు కాదు, పరబ్రహ్మమే వీడిని పొందుతాడు. తరేష అభ్యుక్త. ఏష అంటే ఈ విద్య, తత్ అంటే మీరు అది ఇది అని చెబుతున్నారు కనుక అతి అంటే మీకు అభిముఖముగా ఉక్త చెప్పబడినది తెలుసుకోండి. ఇక్కడ అంటే ఈ విద్య ఎలాగండి పొందాలి, అది ఎలాగండి పొందాలి, ఆ పరబ్రహ్మను ఎలా పొందాలి, థర్డ్ పర్సన్లో మాట్లాడటం అనేటువంటి స్థితి దాటడం లేదు కనుక దాటిన వాడు మాత్రమే మిమ్మల్ని పొందించగలడు. ఎట్లా పొందిస్తాడు? తన సాన్నిధ్యము చేత, సహవాసము చేత, సల్లాప సంభాషణాదుల చేత పొందించగలడు అని ఇప్పుడు చెప్పుకున్నటువంటి మాటకు అర్థం. పరబ్రహ్మమును పొందుటకు మార్గములు ఏమిటి అంటే వాటి గురించి చదువుకుంటాం. ప్రవచనం, నిర్వచనం మొదలైనటువంటివన్నీ కూడా ప్రీవియస్ గా మనకి ప్రిలిమినరీగా జరుగుతాయనే మాట సత్యమే కానీ ఇవన్నీ ఇళ్లను పుట్ట మాత్రమే కానీ పండుగ జరుగుతా కాదు. పండుగ జరగాలంటే వాడు దీన్ని ఎందుకు ప్రసరించడం అనేటువంటిది జరుగుతుంది. పరబ్రహ్మను తెలుసుకుంటాం. ఎవరైతే పరబ్రహ్మమును అంతకుముందు తెలుసుకుని పరబ్రహ్మగా జీవిస్తూ తానుగా జీవించడం మానివేసినో వారి వలన మాత్రమే పరబ్రహ్మము తెలియబడును మనకు అనేటువంటిది ఈ మాటకు అర్థం. తదేషాక్షుష్ట అది చెప్పబడుతూ ఉన్నది. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ. ఇందులో ఉన్నటువంటి దాన్ని బ్రహ్మ అంటే సర్వవ్యాపనం అని ఉంటుంది కనుక బ్రహ్మణము అనేటువంటి మాటకి సర్వవ్యాప్తి లేక సర్వవ్యాపనము అని అర్థం. బ్రహ్మ అనేటువంటి మాటకి వ్యాపించి ఉన్నటువంటి వాడు. ఇన్ని రూపముల యందు లోపల బయట ఉన్నవాడు. వాడిలో రూపములు ఉన్నాయి కానీ రూపములలో వాడు ఉండుట తాత్కాలిక సత్యము
సీసాలు సముద్రంలోనో కృష్ణానదిలోనో గోదావరి నదిలోనో ముంచి అక్కడ వదిలిపెడితే సీసాలలో నది నీరు ఉన్నది అనేది తాత్కాలిక సత్యం మాత్రమే. నది ఎందు సీసాలు ఉన్నాయనేది శాశ్వత సత్యం. మనం అదే విధంగా ఉంటున్నామని తెలుసుకోవాలి. సీసాలలో నది ఉండుట అనేది సీసాతో నీరు ముంచుకొచ్చి మన ఇంట్లో పెట్టుకున్నప్పుడు ఉన్న స్థితి, అదే సంసార స్థితి, జీవుడు పొత్తుగా ఉన్నప్పుడు ఉన్నటువంటి స్థితి. అందుకనే సర్వజీవరాశుల్లోనూ భగవంతుడు ఉన్నాడు. అంటే నాట్యం పట్టింది జీవరాశులు నాలో ఉన్నారు కనుక నేను వాళ్ళ ఎందు ఉన్నాను అన్నాడు భగవద్గీతలో 9వ అధ్యాయంలో. నత్వహం తేషు ఏ మయి అని చెప్పాడు. నా ఎందు వారందరూ ఉంటున్నారు కనుక వారందరి ఎందు నేను అంతర్యామిగా ఉంటున్నాను. నా ఎందు వారంతా పుట్టారు కనుక నా ఎందు ఉంటున్నారు. ఎందుకు పుట్టారంటే పుడదాం అనిపించింది కనుక అన్నాడు. ఎవరికి నీకా వాళ్ళకే అన్నాడు. అంటే పుట్టక ముప్పా తేడా లేదు కనుక అన్నాడు. అది 9వ అధ్యాయం. భగవద్గీతలో ఉన్న 9వ అధ్యాయంలో బ్రహ్మ విద్యకు ద్వారా అది మీరందరూ నా ఎందు ఉంటున్నారు కనుక మీరు నా ఎందు అంటారు. అంటే అనవస్తున్నా అంటే ఆ అనవస్తున్నా అనేటువంటి సంకోచం దాటినటువంటి వాడు కనుక ఆ శరీరంలో ఉన్నవాడు పరబ్రహ్మమే కానీ వ్యక్తి కాదు కనుక అన్నాడు. అయితే మేమేమో అని సవాల్ చేస్తాం. అది చూడండి మీరు అనాలనే నా ఉద్దేశం అని ఆయన అంటున్నాడు. అంటే పడిపోతాగా ఉన్న స్థితిలో ఉన్నాం కనుక అన్నాడు. నేనే పరబ్రహ్మని, నేనే దేవుడు అన్నాడు. అది నాకు తెలుసు అన్నాడు. మీరు దేవుడు, అది మీకు తెలియదు అన్నాడు. సామ్యహం వేద కర్మ అని నత్వం వేత్త పరంతప అన్నాడు. మీకు అనేక జన్మలున్నాయి, నాకు అనేక జన్మలున్నాయి. అంటే మీ రూపంలో ఉన్న భగవంతుడికి అనేక జన్మలున్నాయి, నా రూపంలో ఉన్న భగవంతుడికి అనేక జన్మలున్నాయి. మీ రూపంలో ఉన్న భగవంతుడికి ఇంకా తెలియలేదు, నా రూపంలో ఉన్నవాడికి తెలిసింది అన్నాడు భగవద్గీత. వాడికి అహంకారం అని మనం అనుకున్నా కానీ పర్వాలేదు, అవ్వుకుంటాడు వాడికి పర్వాలేదు. ఇది ఈ బ్రహ్మ విద్యలో ఉన్నటువంటి విషయం కనుక అది పొందినటువంటి వాటి సాన్నిధ్యమును మాత్రమే మనం పొందగలము అన్నది లోక వ్యవహార సత్యం. వాడి యొక్క లక్షణాలు చెబుతాము వినండి. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. సత్యం యొక్క స్వరూపంగా ఉంటాడు, జ్ఞానం యొక్క స్వరూపంగా ఉంటాడు, అనంతం యొక్క స్వరూపంగా ఉంటాడు. ఈ బ్రహ్మ అని చెప్పబడే సర్వాంతర్యామి అనే వ్యాధి. అయితే వాడి బ్రహ్మాన్ని ఎందుకు పెట్టడం ఎందుకండి? బ్రహ్మ అంటే సమస్తమును వ్యాపించువాడు అని. అంతకంటే మంచి పేరు ఎక్కడ పెడతారని వ్యాపించిన వాడిని వ్యాపించిన వాడిని పేరు పెట్టక అది 6 బయలు. 7 బయలని ఎందుకు పేరు పెట్టకూడదంటే అది 6 చేసినట్టుగా బయలుగా ఉంది కనుక 6 బయలు ట్రంక్ పెట్టాను ఎట్లా అంటుందని. కనుక బ్రహ్మని పేరేమిటి అంటే బ్రహ్మని పేరు కాదు, బ్రహ్మ అనేది అర్థం తెలుసుకోవాలి ఈ పేర్లన్నిటికీ కూడా. అలాగే శైవుడు వైష్ణవుడు కోరుకున్నారు. విష్ణుగా సర్వాంతర్యాన్ని ఎందుకు కావాలన్నట్టు మరి శివుడు ఎందుకు అవ్వకూడదు అంటే విష్ణు అనే మాటకి అర్థం ఏంటయ్యా అంటే వ్యాపించువాడు, సమస్తమునందు వ్యాపించి అంతర్యామిగా ఉండేవాడు. అంటే అది మేము ఒప్పుకోగల పోయి వాడికి ఏం పేరు పెడదామని చెప్పాలంటే వైష్ణవుడు. వ్యాపించువాడు సంస్కృతం తెలిసి వ్యాపించువాడు ఒక వాడికి ఆ పేరు మేము ఒప్పుకొని ఇంకో పేరు పెట్టు. వాడు వ్యాపించి ఉన్నాడుగా ఇంకొక పేరు పెట్టాలని వీల్లేదు. అంచేతే వైష్ణవం గెలిచింది అన్నట్టు నమ్మదు వైష్ణవుడు. అర్థాలకు సంబంధించినవి తప్ప మనం పెట్టుకున్న పేరు లాంటి ఇదో వెంకయ్య ఏం చేస్తే వీడు వెంకుతాడు కాబట్టి అనేది లేదు. మనం పెట్టుకున్న పేరు వేరు. అసలు అర్థంలో వేదాల్లోనూ ఉపనిషత్తుల్లోనూ ఉన్న మంత్రములు అనేటువంటి మాటలకు అర్థం ఉన్నటువంటి పేరు ఉన్నదే. ఇది రమక్రీడాయం రమించును కనుక రాముడు పండితుడు అర్థం చెబుతాడు. కానీ మైక్ అంటే మైకుతుంది కనుక అనేది ఈ పేర్లన్నీ లోకములు అంటారు. అంటే ఈ భాషా శాస్త్రం అంటారు చూడండి, ఫైరాలజీ మొదలైనవి ఇలాంటి పిచ్చి వ్యవహారాల ప్రకారం డిక్షనరీల ప్రకారం లోకంలో సదుపాయం కోసం మనం పెట్టుకున్నటువంటి పేర్లని లోక అర్థమునందు వాడునట్టి లోక భాష అని అంటారు. అలాగాక ఆ పదములకు ఏ అర్థం ఇస్తున్నదో ఆ అర్థంలో పరబ్రహ్మను పిలవడం కోసం ఆ పదంగా వాడుతున్నప్పుడు ఆ పదములు గౌణములు అంటే గుణములను మాత్రమే చెప్పును. ఎవరికి చెబుతాయి? ఆ గుణములకే ఏర్పడినటువంటి రూపముతో లోపల ఉన్న అంతర్యాన్ని చెప్పును కనుక యాని నామాని గౌణాని విఖ్యాతాని మహాత్మన. అందుకని బ్రహ్మ అనేటువంటి పదం దీన్ని స్థాపిస్తూ ఉంటుంది కనుక వాడిని ఇంకో పేరుతో పిలవటానికి వీల్లేదు. వెనక హీబ్రూ భాషలో కానీ ఈజిప్ట్ భాషలో కానీ బ్రహ్మ అనే పిలిచారు.
దాన్ని అనువాదం చేసి చదువుకునేవాళ్ళు ఉచ్చారణ తెలియక అబ్రహాం మొదలైనటువంటి పేర్లతో చెప్పుకుంటారు. ఇంగ్లీష్లో వచ్చేవాడు అబ్రహాం అయింది, అరబిక్లో వచ్చేవాడు ఇబ్రహీం అయింది, ఇంకో రోజు ఇబ్రహీం అవుతుంది, ఏం పర్వాలేదు. కానీ బ్రహ్మశబ్దం అది సంస్కృతంలోది కాదు, హీబ్రూలోది కాదు, అరబిక్లోది కాదు. అది లక్షల సంవత్సరాల నుంచి వస్తున్న పదాలు ఏ భాషలో వాడు ఉచ్చరించడం చేతగాక వాడి యాత్రలలో వాడు తీసుకుంటుంటే యాతగా, వరగా, మెల్లగా మనకు వస్తున్నాయని మన మెల్లగంటి దృష్టి కానీ పరం ఉంటాయి. ఇది బ్రహ్మ. అలాంటి బ్రహ్మని తెలుసుకుందాం. వాడు సత్యస్వరూపుడు, అనగా ఉన్నది ఉన్నట్టు మాట్లాడేవాడు. మంచిదే. అది కాక ఇంకోటి మీరు లేని ఉన్నట్టు కూడా మాట్లాడతాడు. ఈ సమస్త సృష్టి కూడా లేని స్థితిలోకి ఉన్న స్థితిలోకి వస్తూ ఉంది. న్యాయం లేని స్థితి అన్నది మన అజ్ఞానం కానీ అక్కడ లేని కాదు. మనకు నిద్ర పడిపోవడానికి కానీ మనం ఏమనొచ్చు, ఈ గజంతా ఇందాక నుంచి లేదు, ఇప్పుడు ఉంది అనొచ్చుగా. అప్పుడు అదే విధంగా ఈ జగత్తులన్నీ కూడా లేని స్థితినే ఉంటుంది. అంటే అది అవసరం. మనకు మాత్రం అట్లా ఉన్నట్టు కనిపిస్తుంది. లేని స్థితి ఎక్కడ లేదు. ఆశీర్యం తమోభూతం. ఈ సంవత్సరంలో ఉన్నదే కానీ లేదనేది లేదుగా. నీళ్లు మనసుగడ్డగా కట్టినా నీళ్లు లేకపోవటం అనేది లేదు. మనసుగడ్డ నీళ్లుగా కరిగినా మనసుగడ్డ లేకపోవటం అనేది లేదు. నీళ్లు ఆవిరిగా తయారైనా నీళ్లు మంచుగడ్డ లేకపోవటం అనేది లేదు. నీళ్లు మంచుగడ్డ నీటి ఆవిరి అనేటువంటి ఒకే అంతర్యామైనటువంటి సత్యము యొక్క 3 యాహృతులంటే ఉచ్చారణలు, 3 అట్టరెన్సెస్ ఆఫ్ ది సేమ్ కంటెంట్ హూ ఇస్ కాల్డ్ ది అట్టరర్ అండ్ ది అట్టరెన్స్. ఇది ఇక్కడ చెప్పేది. సత్యం అంటే అస్తిత్వము పొందలేదు. సత్యం అంటే ఉన్నతున్నట్టుగా పలికేది, నాకు తెలిసినది, కపటం లేకుండా మీకు చెప్పేది, నేను ఎదుగున్న విషయం మీతో మాట్లాడేది అనేటువంటి అర్థమే కాదు. కానీ అలాంటి సాధన చేయనిది ఇందులో చెప్పబడిన సత్యం మాత్రం ఎన్నడూ అందరూ. నాకు తెలిసినది ఇంకొకలాగా మీకు చెప్పినా అసత్య భాషణం అంటారు. నేను విన్నది ఇంకొకలాగా మీకు తిప్పి చెప్పినా, చిరుగుళ్ళు చెప్పినా, మన లోకంలో ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉన్నట్టుగా అదే వాక్యాన్ని ఇంకొక అర్థం వచ్చేటట్టుగా బిజినెస్లలోనూ వాటిలోనూ మాట్లాడుకుంటూ ఉంటాం. ఇలాంటివి మాట్లాడుకుంటూ జీవితం, పదాన్ని, భాషని, సరస్వతిని అలా మాత్రమే వాడుకుని వారికి అందునది కాదు ఈ బ్రహ్మ విద్య. ఎందుకని ఏ అర్థాన్ని ఏ పదం ఇస్తుందో ఆ అర్థంలో ఆ పదాన్ని వాడుకొనుట అనేది అభ్యాసం కావాలంటే సత్యం పలకటం అనేటువంటి ప్రిలిమినరీగా అభ్యాసం మనం చేసుకుంటే దాని ద్వారా వస్తుంది. సత్యం పలికితే ఉన్నటువంటి అసౌకర్యం కానీ, బాధ కానీ, భీతి కానీ, భయం కానీ అది పోయినటువంటి వాడికే వస్తుంది. అలాగా తాను బాధపడకుండా ఉన్నట్టున్నట్టు మాట్లాడి ఎదటివాడిని బాధ పెట్టడమే కాకుండా ఎదటివాడు అలా మాట్లాడినప్పుడు తాను బాధపడకుండా ఉంటాం. ఈ రెండు కూడా రావాలి. తన గురించి ఎదటివాడు కానీ, ఉన్న పరిస్థితిని గురించి తాను కానీ ఎదటివాడు కానీ మాట్లాడుకునేటప్పుడు ఒక మొహమాటం కానీ, పొరపాటు కానీ, తేడా కానీ, సందేహం కానీ, సంకోచం కానీ, ఏమన్నా అనుకుంటారు కానీ, డెలికసీ కానీ, వీటితో ఎందుకు ఇది చెప్పడం మనకెందుకు వచ్చింది అన్ప్లెజెంట్నెస్ అని కానీ, ఇట్లాంటివన్నీ మనస్సు, వాక్కు, కార్యముల యందు ఉన్నటువంటి వాడికి అందునట్టిది కాదు. ఈ సత్ అనేటువంటి శబ్దానికి అంటే సత్ అంటే ఎగ్జిస్టెన్స్, అస్తిత్వం కనుక సత్యం అంటే అస్తిత్వంలో ఉన్నటువంటిది నీ వాక్కునందు ప్రతిబింబించవాలంటే నీ మనస్సులో ఉన్నటువంటిది వాక్కునందు ప్రతిబింబించేట్టు చేసుకో. ఏది అస్తిత్వం అని తెలుసునో అది అస్తిత్వం అని మాట్లాడగలిగి ఉండు. ఏది నీ ఎరుగుదో అది ఎరుగుదనని చెప్పు. ఏది ఎరగో అది ఎరగనని చెప్పు. ఏది నీవు చేయగలవో అది చేయగలనని చెప్పు. ఏది నీవు చేయలేవో అది చేయలేనని చెప్పు. నీకు ఎన్ని మార్కులు వచ్చినాయో నువ్వు చెప్పడానికి భయపడక పరీక్షల్లో తప్పితే తప్పానని చెప్పు. అప్పుడు ఒక్కప్పుడే తప్పకుండా ఉంటాడు. రిజల్ట్స్ ఏమైనాయి అంటే ఇంకా తెలియలేదని అని చెప్పడం తెలిసితే అప్పుడు తప్పినట్టు లెక్క. తప్పాను మంచిదైతే పేస అయినట్టు లెక్క వెంటనే. ఎందుకంటే పరీక్ష కాదు పేస అవ్వవలసింది. జీవితం, కనువిప్పు, సుఖము, ఆనందము కనుక పరీక్షకు దాసుడవై కుక్కవై ఉన్నంతసేపు నీకు సుఖం అనేటువంటి దాంట్లో పేసగుత ఎన్నడూ ఉండదు. కనుక నువ్వు పరీక్షకో, ఉద్యోగానికో, అది ఇచ్చినటువంటి వాడికో
విధేయుడై ఉండే బదులు కుక్కయ్యే ఉంటావు కనుక సుఖపడేటేమి లేదు. విధేయుడుగా ఎప్పుడు ఉంటావంటే వాళ్ళు అంతర్యానికి నమస్కరించినట్లు అప్పుడు ఉంటావు. కుక్కయ్య ఎప్పుడు ఉంటావు అంటే ఉద్యోగం ఇచ్చేవాడు కాబట్టి వాడి గాడలు దండం పెట్టినప్పుడు కుక్కయ్య ఉంటావు. రెండింట్లో చూసుకోమన్నారు. పెద్ద ఆఫీసర్కి చిన్న ఆఫీసర్ దండం పెట్టినా, బిజినెస్ మ్యాన్కి చిన్న బిజినెస్ మ్యాన్ దండం పెట్టినా, మిత్రుడు దండం పెట్టినా, సబార్డినేట్ దండం పెట్టినా, ఈ దండాలన్నీ కూడా నాన్ కండక్టర్స్ కనుక దేవుడి దగ్గరికి వెళ్ళాలి. దేవుడి దగ్గరికి ఎలాగో వెళ్ళవు. వీళ్ళు ఒకళ్ళు చేసుకునేటువంటి ఇష్టాయిష్టములు కామస్వాదముల మీద ఆధారపడి ఉంటాయి కనుక ఇక్కడ ఇహంలో ఎలాగో పని చేయాలి. ఆయనలో కోస్తి అయజ్ఞస్య ఈ 10 సంవత్సరాల నుంచి వాడికి నమస్కారం చేసి పెడుతూ, కూరలు కావాలంటే తెచ్చి పెడుతున్నాను, మా ఊరి నుంచి వస్తూ ఉంటే పెరుగు తెచ్చి పెడుతున్నాను, నెయ్యి తెచ్చి పెడుతున్నాను, వెన్న తెచ్చి పెడుతున్నాను, అయినా కాన్ఫిడెన్స్ రిపోర్ట్ తినగా రాయలేదు అని ఎడవడానికి పనికొస్తాయి. ఎందుకు పనికిరాదు కనుక ఈ పెట్టేటువంటి తెల్లవారులకి మనం పెట్టేటువంటి 1,00,000 నమస్కారాల్లో ఒక 10 నమస్కారములు ఆ వాటిలో ఉన్న అంతర్యానికి పెట్టడం నేర్చుకున్నట్లయితే మీ ఎందుకు వారు ఎట్లా ప్రవర్తించారో లోపల నుంచి వాడి హృదయం నుంచి ప్రచోదనం చేస్తాడు, మీ హృదయం నుంచి ప్రచోదనం చేస్తాడు. ఇది బ్రహ్మదేవుల యొక్క సామ్రాజ్యము. ఆత్మది స్వరాజ్యం అని చెబుతారు దీంట్లో. తర్వాత అంటే స్వరాజ్యము అంటే స్వర్గరాజ్యము అనేటువంటిది పొందుతారు. అది పొందలేనటువంటి వాళ్ళని స్వర్గరాజ్యం అంటే చచ్చిపోయేటువంటి ఫలానా వారు స్వర్గస్థులైది అనేటువంటి రాజ్యం, అదేం లాభం లేదు. స్వర్గరాజ్యమును పొందవలసిన స్థితి ఇస్తున్నారు. అంటే దేనిలో మనం దౌర్బల్యం వహించి ఉన్నామో దాని ఎందుకు మన మాట అనేటువంటి సరస్వతీదేవిని వంచి అపచారం చేసినందువల్ల అందేటువంటిది కాదు ఇది. అది లేకుండా సత్య సంభాషణ చేసినందువల్ల అందునది అని ఉపదేశం చేస్తున్నారు కనుక సత్యం ఆ బ్రహ్మస్వరూపము, జ్ఞానము అదే బ్రహ్మస్వరూపము. జ్ఞానం అనగా మనకే తెలుసుకొనబడినట్టిది ఒక భాగం. అంటే తెలుగు నా చేత తెలుసుకొనబడినది, సాంస్క్రిట్ మా చేత తెలుసుకొనబడినది, ఫిజిక్స్ మా చేత, కెమిస్ట్రీ ఇట్లా ఉంటాయి, అగ్రికల్చర్, లిటరేచర్, ఆర్ట్స్. అక్కడెక్కడ దొరకనటువంటిది విద్య లేక ఎడ్యుకేషన్ అంటే ఒకరేం ఎలా ప్రవర్తించేది ఒకరు. ఇవన్నీ కూడా ఇది మన చేత తెలుసుకొనబడినది ఒకటి, తెలుసుకొనుటకు ప్రయత్నిస్తున్నటువంటి మనం అనేది రెండవది, తెలుసుకొనుట అనేటువంటి వ్యాపారం మూడవది. ఈ మూడు అజ్ఞానపు రాళ్ళు, ఇటకరాళ్ళు అంటారు, పొయ్యి గడ్డలు. ఈ మూడును పెట్టవలసినటువంటి సమతోలంలో పెడితే జ్ఞానం అనేటువంటి పొయ్యి ఒకటి ఏర్పడి వెలుగుతుంది. కనుక మన చేత తెలుసుకొనబడుతున్నది ఎంత తెలుసుకొనబడినా జ్ఞానం కాదు. అజ్ఞానం అనేటువంటి 3 ఇటకరాళ్ళలో ఒక ఇటుకరాయి, అది తెలుసుకోవాలి. ఈ 3 ఇటుకరాల్లో మన చేత చదువుకోబడుతున్న విద్య ఒక ఇటుకరాయి, చదువుకుంటున్న మనం ఒక ఇటుకరాయి, చదువుకుంటాం అనేటువంటి పని ఒక ఇటుకరాయి. ఈ 3ను ఏ క్రమంలో పెడితే దీని మీద పెట్టినటువంటి గుండెకి కింద పడిపోకుండా ఉంటుందో దాని పేరు విద్య అని అంటారు. అనగా జ్ఞానము, జ్ఞాత, జ్ఞేయము. ఈ మూడింట్లో ఉన్న అంతర్యానికి పేరు జ్ఞానం. అంటే తెలుసుకోనబడునది తెలియవు, యత్నించువాడు యత్నము. కర్త, కర్మ, క్రియ అని వాక్యంలో 3 భాగాలు ఉంటాయి. వాక్యం అంటే ఈ మూడింటి యందు ఉన్నటువంటి అంతర్యాన్ని తప్ప ఎందులో ఉన్న టీక కాదు, తాత్పర్యము కాదు, వర్ణక్రమము కాదు, సిలబుల్స్ కాదు, ఏది కాదు. వాక్యంలో ఉన్న గ్రామరు ఎన్నడూ వాక్యం అవ్వలేదు. వాక్యములో భాగములుగా, అంతర్భాగములుగా గ్రామరు ఉంటుంది. మన శరీరంలో ఉన్నటువంటి అస్థిపంజరం ఉండేది ఎట్లయితే మనం కాము, మన శరీరంలో ఉన్న భాగములు ఏనాటమి మనం ఎలా అయితే కామో, అదేవిధంగా వాక్యంలో ఉన్న కర్తకర్మ క్రియలు దగ్గర పెట్టినట్లయితే వాక్యం కాదు. మనం ఏదన్నా ఒక వాక్యం ఉచ్చరిద్దామని ఉద్దేశం ఉంటే కర్తకర్మ క్రియలు దగ్గరకు వచ్చి వాక్యంగా అవుతుంది. అది జ్ఞానము అనేటువంటి మాటకు అర్థం. అనగా ఈ జగత్తులో ఇంతమంది యొక్క రూపంలో ఉండి వాళ్ళెవరో తెలుసుకుందామని, వాళ్ళ దగ్గర ఉద్యోగం చేద్దామని, జీతం పుచ్చుకుందామని, దానివల్ల మనకు కావాల్సిన అన్నవస్త్రాలు పొందుదామని మొదలైనవన్నీ కలుగుతూ ఉన్నప్పుడు ఇందులో ప్రతి రెండింటికి మధ్యన సందులు మనకి కనపడకుండా సందులాగా గ్యాప్లాగా ఉన్నటువంటి దాని పేరు జ్ఞానం. తదేజతి తన్నేజతి తద్దూరే తదంతికే తదంతరస్య సర్వస్య తదు సర్వస్యాస్య బాహ్యత అని యజుర్వేదం చివరి చెబుతూ ఉన్నది. అది ఇద్దరి మధ్య దూరంగా ఉన్నది అదే.
ఇద్దరిలోనూ ఉన్నది అదే కనుక దూరం, కానీ ఇద్దరి మధ్య దూరంలో ఉన్నది అదే కనుక దగ్గరలోనే ఉంది. అంటే రెండు మంచుగడ్డలు ఒక చెరువులో పెట్టి ముంచి పట్టుకుంటే రెండింటి మధ్యన ఉన్నది అదే నీరు, రెండింటిలోనూ ఉన్నది అదే నీరు కనుక రెండింటికి మధ్యన ఉన్న దూరము అదే, రెండింటి మధ్యన ఉన్న దగ్గర అదే అన్నాడు. తద్దూరే తదంతికే తదంతరస్య సర్వస్య. అన్ని మంచుగడ్డలకి లోపల ఉన్నది అదే, తదు సర్వస్యాస్య వాక్యత. అన్ని మంచుగడ్డలకి బయటన గడ్డ అని మీరు పిలుస్తున్నారు, ఆ రూపంలో ఉన్నది అదే. కనుక జ్ఞానం అనేటువంటి మాటకి అర్థం ఇది. తెలుసుకోనున్నాడు, తెలియబడున్నది, తెలుసుకొనుట అనే దాంట్లో ఉన్న అంతర్యామి ఈ మూడింట్లో ఉన్నటువంటి ఒక వెలుగు పేరు జ్ఞానం అంటారు. అది ఆ రూపంలో ఉంటాడు పరబ్రహ్మము, సత్యము, జ్ఞానము ఇట్లా ఉంటాడు కనుక ఇంకొక లక్షణం కూడా ధ్యానం చేసుకోండి. ఎప్పటి నుంచి ఉన్నాడు ఈ పరబ్రహ్మ అంటే ఈ ప్రశ్న పుట్టక ముందు నుంచి అని చెబుతున్నాడు. ఎప్పటి నుంచి ఉంటుంది ఈ సృష్టి అంతా? ఎప్పటి నుంచి ఉందండి? వస్తూ ఉంటాయి గొప్పదంత ప్రశ్నలని వస్తూ ఉంటాయి. అసలు రహస్యం ఏమిటి తెలిసిన? ఇందులో ఉన్న పరమ సత్యం ఎప్పటి నుంచి ఉంటే మనం ఏం చేస్తాం? చాలా గట్టిగా కోప్పడ్డాడు మన యూరోప్ లో ఒక ఆయన. ఏమంటే అసలు ఈ సృష్టి అంతా వాడు ఎందుకు చేయాలి? పరమాత్మ ఈ చేశాడు మన చేసిపడ్డారు ఉంటాయి ప్రబంధం అలా చెప్పాడు. చేస్తే ఈ సత్వరజ సమస్యలు అనేటువంటి 3 పొయ్యిరాళ్ళు ఎందుకు పెట్టాడు? పెట్టేమో ఈ ప్రపంచంలో మంచి చెడ్డ ఎందుకు తయారు చేయాలి? ఈ గందరగోళం ఎందుకు? ఈ కోపాలు ఎందుకు? తాపాలు ఎందుకు? యుద్ధాలు ఎందుకు? ఈ దారిద్ర్యం ఎందుకు? ఇదంతా ఎందుకు చేశారు? అదే వాడు నిన్ను నన్ను తయారు చేశాడు, పైగా వాడంత వాడిని చేసి వదిలిపెట్టాడు. వాడు చేసిన డిఫెక్ట్ ఏదైనా ఉందంటే ఓకే. భగవంతుడు చేసిన పొరపాట్లు కూడా ఉన్నాయి, లేకపోతే వాడి దగ్గర లేదు, మన దగ్గర ఏది రాదు కదా. పొరపాటు కూడా వాడి దగ్గర నుంచి వచ్చింది. వాడి దగ్గర లేదు, వాడి దగ్గర ఎక్కడ వస్తాయి. లేకపోతే మనం ఒక కోత కోసి ఉండేవాడు. ఏమని? నీ దగ్గర లేదు, నేను సాధించాను చూడు అనేవాళ్ళం. పొరపాట్లు చూపించి మనకి. ఎందుకంటే పొరపాటు వాడి దగ్గర లేవు కనుక, మన దగ్గర ఉన్నాయి కనుక నేనే చేశాను చూసుకో అని అంటున్నావా లేదా? ఇప్పుడు 9 అవతారాలు ఎత్తాడు, 10, 12, 25 ఎత్తాడు అంటున్నది భాగవతం. మనమే గెలిచాము. కర్మ సంస్థాపనలో వాడేవారు గెలవలేదు. ఇక్కడ సెప్టెంబర్లో గెలుస్తాడేమో చూడాలి. కనుక పరబ్రహ్మని మనం పొందడానికి చేస్తున్నటువంటి ప్రయత్నంలో ఎప్పటికీ ఈ సృష్టి ఉన్నది, ఎందుకు చేశాడు ఈ సృష్టి అంతా అని కోపడ్డాడు. కోపడితే ఎందుకు చేయటం ఏంటంటే సృష్టి అంతాను జరుగుతుంది అంటే అది కాదు, నాకు కావాలి, దానికి కారణం కావాలి. ఏ పుస్తకంలో కనిపించలేదు అది ప్రశ్న కాదు కనుక ఏ పుస్తకంలో కనిపించదు. కానీ చెప్పే వినేట్టు లేదు. ఒక 2-3 నిమిషాలు చెప్పాక అసలు కారణం కావాలంటే రహస్యం ఉన్నది, అది చెప్పంటే చెప్తాను, నీ ఇష్టం అన్నాను. అది అదే చెప్పండి, వెరీ చెప్తాను. అసలు కారణం నేను చెబుతుంది అది ఒక్కటే రియల్ కాదు. ఈ సృష్టి అంతా ఎందుకు జరిగింది, ఇదంతా ఎందుకు చేశాడు భగవంతుడు అంటే మిగతావన్నీ ఏదో పెద్దలు ఏదో చెబుతారు తెలియక. ఏమిటి అసలు కారణం అంటే వాడు ఆ సృష్టి చేద్దామని సంకల్పం పుట్టినప్పుడు పక్కన నువ్వు లేవు కనుక అదొకటే కారణం. వద్దని చెప్పడానికి వాడే ఆ రోజు లేకపోతే వాడి పక్కన అప్పుడు సర్దుకుని నవ్వాడు. అప్పటిదాకా నవ్వలేదని పెదవులపై చిరునవ్వు చెందలేదు ఆయనకి. అప్పుడు తిరిగి మ్యూనిక్లో అనుకుంటా చాలా గట్టిగా కోపడ్డారు. అసలు సృష్టి వాడు ఎందుకు చేయాలి, వాడి తరఫున మీరంతా మాట్లాడుతున్నారు కనుక వాడు కాదు మీరని చెప్పండి. కనుక ఈ ప్రశ్న కూడా ఇక్కడ అట్లా అడిగే 20వ శతాబ్దంలో అలా అడిగేటువంటి వాడు ఉంటామని చెప్పి ఎక్కడ తెలుసునో ఈ ఉపనిషత్తు రాసినటువంటి ఆయనకి అనంతం బ్రహ్మ అన్నాడు. అందుకనే ఎక్కడ తెలుసునంటే అతను ముందు నుంచి ఉంది కనుక మనం ఏం చెప్పలేము. సృష్టి ఎప్పటి నుంచి ఉన్నది అంటే ఈ ప్రశ్న పుట్టకముప్పటి నుంచి ఉంది. ఈ ప్రశ్న ఎప్పటి నుంచి ఉన్నది? ప్రశ్న వేసేటువంటి వాడి మనస్సు నిద్ర నుంచి మేలుకున్న ఎన్ని గంటలు 2 నిమిషాల నుంచి ఉంది. ఎందుకంటే అంతకుముందు నిద్రలో లేదు కదా. అయితే వాడు ఎప్పటి నుంచి ఉన్నాడు? వాడి డేట్ ఆఫ్ బర్త్ దగ్గర నుంచి ఉన్నాడు. వాడి తల్లిదండ్రులు ఎప్పటి? అందుకని సృష్టి ఎప్పటి నుంచి ఉన్నదనేది ఆ ప్రశ్న మన మనస్సు వచ్చిన తర్వాత వచ్చిన ప్రశ్న కనుక మన మనస్సు కంటే ముందు ఉన్న సృష్టికి సంబంధించిన ప్రశ్న కాదు అని సృష్టిగా తెలుస్తూ ఉన్నది. అనంతం అనే మాటకు అర్థం అది.
ఆది అంతము ఏదో ఉండాలి అనేటువంటి మనం మనసులో కేటాయించుకుని కల్పన చేసుకున్నాం. మీ ఇళ్ళ స్థలం ఎంత ఉంటుంది, మా ఇంటి స్థలం ఎంత ఉంటుందని కొలుసుకుని కొట్టుకెళ్ళటంలే. భూమి మీద స్థలం ఎంత ఉంటారని బట్టి స్థలం ఎంతైనా ఉంటుంది. అయినా మనం రాళ్ళు వేసుకుంటున్నావా లేదా, రేషన్ రాళ్ళు పీకేసుకుంటున్నావా లేదా, మా ఒంగోలు గుంటూరు మొదలైన ప్రదేశాలు పల్లెటూరులో వెళ్తే వాటి కోసం కోర్టుకు వెళ్ళి ఆ ఇద్దరు కూడా స్థలం వేసుకుని చక్కగా ఇంటికి వస్తున్నారా లేదా. కానీ స్థలం ఎంత ఉంటుంది, స్థలం ఎంతైనా ఉంటుంది. కానీ మనం కొనుక్కోదలుచుకుంటే అమ్ముకోదలుచుకుంటే ఇంకా తక్కువ ఉంటుంది. అమ్ముకోదలుచుకున్న వాడికి ఇంకా ఎక్కువ ఉంటుంది, విశాలకరంగా ఉంటాయి 4 రోజులను. కొనదలుచుకున్న వాడికి ఇంకా తక్కువ ఉంటాయి. స్థలం ఎప్పుడు కూడా ఇంత ఉంటుందని లేదు. స్థలాన్ని కొలుచుకునేటువంటి వాడిని బట్టి తప్ప భగవంతుడు కూడా అంతే. భగవంతుడు ఎంత ఉంటుందంటే వాడికి వచ్చేవాడిని బట్టి వాడి కొలుసుగా అంటే మెదడైతే మనకి ఇతర దేవుడు, బంగారు దేవుడు, సంస్కృతి వినాయకుడు ఏదో ఒకటి ఉంటాడు. అది కాకపోతే దీని ద్వారా కనిపించేటువంటి వాడు సర్వాంతర్యాన్ని. మనం ఒక ప్రశ్న వేస్తే ఎట్లా ఉంటుంది, ఈ మైక్ ఎన్ని భాషలు మనందరికీ వినిపించేట్టు చేయగలం అని ప్రశ్న. ఇది ప్రశ్నరా? అంటే మనం ఎన్ని భాషలు మాట్లాడుకోగలము ఒకరికొకళ్ళు, అన్ని భాషలు మనకి వినిపించేట్టు చేయగలం తప్ప మన మైకుకి ఎన్ని భాషలకు పరిమితం ఉండదు. ఇది ఇన్ని ఓట్లు లేదా ఇన్ని వాట్లు అయితే ఇన్ని భాషలు. జీవనపరమైన కరెంట్లో చూస్తూ ఉంటే 3 భాషలు అని ఉండదుగా. అనంతం అంటే అర్థం అది. మనం మైకు వంటి వాళ్ళం. మైకు ద్వారా మాట్లాడేటువంటి ఈ సృష్టి సమస్తం కూడాను దేశకాలాతీతమైనటువంటిది. అందులో ఉన్నటువంటి మనం ఎంత తెలుసుకుంటే మనకు అంత కనిపిస్తూ ఉంటుందనే మాటకి అనంతం అన్నాడు. అనంతాన్ని ధ్యానం చేసేటప్పుడు జావా పృథివ్యోరికం అంతరబుద్ధి వ్యాప్తం, ఆకాశము భూమి మధ్యన వ్యాపించి ఉంది అన్నాడు. ఎందుకంటే మన కంటికి ఆకాశం ఉన్నట్టు కనిపించే అబద్ధమును భూమి ఉన్నట్టు కనిపించే అబద్ధం రెండింటి మధ్యన నిజం ఉంటుంది కనుక భూమి ఘోరంగా ఉన్నది, ఆకాశంలాగా కంటికి నీలంగా కనిపిస్తున్నది. ఏమీ లేదని కూడా మనం కొప్పుడు కోతలు పోస్తున్నాం, ఆకాశం ఉంది అని కోతలు పోస్తున్నాం. 2 వాక్యాలకి ఒకదానికొకటి కొత్తగా మనం చూసుకుంటాం లేదు. అక్కడేముంది అంటే ఆకాశం ఉంది అంటున్నాం, అక్కడ ఏమన్నా ఉందా ఏమీ లేదంటున్నాం. 2 మనమే ఉన్నాం కదా, అర్థంలో చూసుకోమన్నాడు. ఒక పదానికి వాక్యానికి కలవటం లేదు. కనుక ఈ 2 వాక్యాలు పట్టగలిగినంత వాడు అనంతం. ఈ రెండింటి మధ్య ఉన్నది అన్నా పొడుగు తట్టవు. ఈ 2 దాంట్లో చేయబడ్డాయి, అన్నా పొడుగు తట్టాయి. అంటే పెద్ద సింహద్వారం ఉన్నది, ఆ ద్వారము పట్టకూడదు. కానీ ఈ సింహద్వారం అంతా సింహం తెర మీద పడుతూ ఉన్నది. తెరగాను ఉంటాక సింహద్వారంగాను ఉంటాక అందులో జీవులకు వచ్చేవాడుగాను ఉంటాక సకల జీవరాశులు సకల జగత్తులు ఈ సృష్టి సమస్తము కూడా మొదటి నుంచి జరుగుతూ ఇంతవరకు వస్తూ ఉన్నాయి కనుక మొదటి అనే మాటకు అర్థం ఏంటంటే ఉంటూ ఉన్నాయని తెలుసుకోండి అన్నాడు. సత్యం జ్ఞానమంతం బ్రహ్మ. కనుక మీరు తెలుసుకోవాలంటే మీ మనస్సు కూడా ఆ స్థితిలో ఉన్నంతసేపు తెలుసుకోగలరు. ఆ స్థితిని పొందాలి అనేది రైట్, కానీ ఆ స్థితికి వెళ్ళాలి అనేది తప్పు. వెళ్ళటం ఉండదు, ఆ స్థితిలో ఉన్నంతసేపు వినిపిస్తుంది. రేడియో స్టేషన్ ట్యూన్ చేసినంతసేపు ఆ ట్రాన్స్మిటింగ్ స్టేషన్ లో ఉన్నటువంటి పాట మీకు వినిపిస్తుంది కదా. 24 గంటలు పాట వినిపించేటువంటి రేడియో స్టేషన్ ఒకటి మీరు పెట్టుకున్నారనుకోండి మన ఇండియాలో. పెట్టుకుంటే ఎంతసేపు వినిపిస్తుంది మీ రేడియోలో పాట? మీ రేడియో ట్యూన్ చేసుకున్నంతసేపు మరియు మీ రేడియో బాగా పనిచేస్తున్నంతసేపు. మన రేడియో పాడేదనుకోండి, అక్కడి నుంచి పాట వాళ్ళు ఎంత బాగా పాడుతున్నా మనకి పాడువారు అని వినిపిస్తారు. కనుక పాట దేన్ని బట్టి మన పెట్టేని బట్టి కాదు, అక్కడ ప్రోగ్రాములు బట్టి కనుక ప్రోగ్రాం అనంతం. మన రేడియోలు ఆద్యంతవంతములు ఇవి దాని ఎందు ఉంటున్నాయి కనుక ఆ ప్రోగ్రాం ఇచ్చే వాటి గురించి మనం చెబుతున్నాం కనుక సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని తెలుసుకోండి. ధ్యానం చేయండి, చేస్తూ ఉంటే దాని ఎందు ఉంటారు. చేస్తూ ఉండి మీ పనులు మీరు చేసుకోండి, దాని ఎందు మీ ఉద్యోగాలు మీరు పరబ్రహ్మను ధ్యానం చేసుకోండి. మీ అన్నం తింటాం పరబ్రహ్మను ధ్యానం చేసుకోండి. అందుకనే అన్నం బ్రహ్మే దివ్యజానాత్ అంటాడు. తర్వాత ఇదేంటంటే అన్నం బ్రహ్మ అంటాడు అనుకోకూడదు, అన్నీ బ్రహ్మ అని తెలుసుకోవాలి. కనుక
భోజనం చేస్తున్నప్పుడు కూడాను కరువును పడి తిని అజీర్ణం తెచ్చుకోకండి, పరబ్రహ్మము అనేటువంటి స్వరూపాన్ని భోజనం అనేటువంటి పద్ధతిలో స్వీకరిస్తున్నారు, సేవిస్తున్నారని చెప్పి ఉంచుకోండి అని చెప్పడం కోసం ఆ మంత్రం చెప్పారు. యో వేదనిహితం గుహాయాం, గుహాయాం అంటే గుహయందు నిహిత దాగి ఉంటారట. అలా ఈ లోపల ఉంటూనే ఉంటారు. వాడి అయితే మనం పుట్టాం, వాడి అయితే పెరుగుతున్నాం, వాడి అయితే అన్నం తింటున్నాం, వాడి అయితే రేపు ఒడుగు చేసుకుంటాం, ఎల్లుండి పెళ్లి చేసుకుంటాం, ఆ పైన పిల్లలు పొందుతున్నాం, వాడి అంటే వాళ్ళే పిల్లల్లో పొందుతున్నాం. ఇది తెలియక ప్రధానం కూడా కొడుకుని చనిపోతున్నారు, కొడుకుని ప్రవర్తున్నారు, ఇట్లాంటి ఎన్ని కూడా చేస్తున్నారు. వాడు ఏమి ఉంటుంది తెలియక లోపల తెలిసిన తర్వాత అట్లాంటి ఏమో ఉండవు. సంసారం ఉంది, ఏదో కొట్టుకుంటా తిట్టుకుంటాం, కొట్టుకుని తిట్టుకుని